అగ్రికల్చర్ సైడ్లో స్ప్రే మెషిన్స్ అమ్ముతూ ఉంటాను. సో ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి వ్యాపారం? వ్యాపారాలు అయితే ఆంధ్రాలో లేవండి. ఎందుకని అంటారు? 4 ఏళ్ల నుంచి అగ్రికల్చర్ డ్రాప్ అవుట్ అవుతోంది. సరైన టైంలో మనకు వాటర్ రాకపోవటం వలన ఉమ్, ఇప్పుడు మొన్న తుఫాన్ వచ్చి మొత్తం డ్యామేజ్ అయింది. ఉమ్, కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఉమ్, రైతులు బాగుంటేనే వ్యాపారాలు బాగుంటాయి. ఉమ్, దానికి కనెక్టివిటీ ఆంధ్రప్రదేశ్లో అలా ఉంది. ఉమ్, చేపల చెరువుల పరిస్థితి అలాగే ఉన్నాయి. ఉమ్. వ్యాపారాలు అయితే పూర్తిగా డౌన్ అయినాయండి ఆంధ్రాలో. బాగా పొజిషన్ అయితే బాగా. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రధానంగా చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే వ్యాపారులే బాగుపడతారు, అదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే పేదవాళ్ళు బాగుపడతారు అని చెప్పి ఈ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. దీని గురించి లేదండి, ఇప్పుడు నేను వ్యాపారం చేయాలి, నా కింద 10 మంది ఉపాధి పొందాలంటే నేను ఏదో ఒకటి చూపించాలి కదండి. చూపిస్తేనే కదా ఉపాధి. అది లేకుండా అప్పులు చేసి తీసుకొచ్చి పంచిపెట్టేస్తే ఈ అప్పులన్నీ ఎవరి మీద పడతాయండి? మళ్ళీ రేపు వీళ్ళ మీదే పడతాయి కదా అవన్నీ. అది అర్థం చేసుకుంటే మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పేం కాదు ఆయన చేసేది, కానీ ఉపాధి చూపించాలి, డబ్బులు పొందాలి, రెవెన్యూ ఆదాయం రావాలి. రెవెన్యూ మీరే ఆలోచించండి, రెవెన్యూ ఆదాయం వచ్చింది అసలు ఆంధ్రాలో? అప్పులు ఎక్కువైనాయి, కానీ రెవెన్యూ ఆదాయం ఉంటే ఏదైనా చేయొచ్చు మనం, తప్పేమీ లేదు. అది అంటే ఈరోజు ఏ ప్రభుత్వం అప్పులు చేయట్లేదు, మేము ఆయన గత ప్రభుత్వం కన్నా తక్కువ అప్పులు చేసామని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. లేదండి, ఇప్పుడు మీతో మాట్లాడాలని నేను భయపడుతున్నాను. ఇప్పుడు కండిషన్ అది. ఈ గవర్నమెంట్లో వ్యతిరేకంగా ఎలా మాట్లాడగలను? నేను మాట్లాడలేను. మాట్లాడగలిగితే ఈ ఛానల్ ద్వారా ఎవరు ఏంటనే లోపల నన్ను నేస్తే ఎవరు వస్తారండి? ఇది ఆంధ్రాలో జరిగే పొజిషను. అసలు సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉందంటారు? వాస్తవంగా అయితే బాగానే ఉందండి పరిస్థితి. కాకపోతే డైలీ తీసుకునే క్వార్టర్ హాఫ్ అని చూసారా, అది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అది సరైంది కాదు. తీసుకోవడంలో తప్పేం కాదు, గవర్నమెంట్ సప్లై చేయడంలో తప్పేం కాదు. కండిషన్ ఉన్నది చేస్తే బాగుంటుంది. ఆంధ్రాలో ఎదురు కన్నా ఇప్పటికి బాగా పెరిగింది ఏంటంటే డ్రగ్ మాఫియా. 100% చెబుతున్నా. సో దాన్ని అరకట్టాల్సిన ప్రభుత్వం ఏం మాట్లాడట్లేదు కదా మరి? మాట్లాడాలండి. మాట్లాడితే యువతని సరైన దోవలో పెట్టాలంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే గవర్నమెంట్ నిలబడుతుంది, యూత్ డెవలప్ అవుతుంది. లేదా మంది కూడా వేరే స్టేట్ లాగా అయిపోతాయండి. ఏం మాట్లాడటానికి వీలు లేకుండా అయిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్ల హడావుడిగా అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో 175కి 175 నేనే గెలుస్తా అంటా ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమో పొత్తు పెట్టుకున్నారు, ఈసారి విజయం మాదే, జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతామని చెప్తా ఉన్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారు రావాలండి. ఎందుకని అంటారు? మేము మొన్న జైల్లో వేయక ముందర వేరండి, జైల్లో వేసిన తర్వాత ఆయన స్కిల్స్ ఏంటి అనేది మామూలుగా అయితే చెబుతున్నారండి. 4 రోజులు 5 రోజులు ఏదో చేసేస్తారు ధర్నాలు, తర్వాత కామైపోతారు. కంటిన్యూ జరిగినాయి. ఉపాధి పొందినోడు చంద్రబాబు నాయుడు మూలాన ప్రతి వాడు బయటకు వచ్చాడు. దాని మూలన ప్రజలు అర్థం చేసుకుంటే డెఫినెట్గా మళ్ళీ ఆయన గవర్నమెంట్ వస్తే స్టేట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, నా అభిప్రాయం. సో గుడివాడ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? ఇక్కడ నానిగారు 4 సార్లు వెనుగళ్ళ రాము గారి గురించి చెబుతానండి. నాని గారు 4 ఏళ్ళ నుంచి వచ్చారు. ఓకే, నాకు అభిమానమే నాని గారు అంటే, వెళ్తాం మాట్లాడతాం, కానీ అభివృద్ధి మీకు ఎక్కడ కనబడలేదు. రోడ్ల పరిస్థితి చూడండి, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వెనుగళ్ళ రాము గారి గురించి అంటారా? వెనుగళ్ళ రాము గారు ఎన్ఆర్ఐ వచ్చారు. 1.5 ఏళ్ళ నుంచి ఆయన శ్రమ పడింది మేము కళ్ళారా చూస్తున్నాం. ఎంతోమందికి అవకాశాలు ఇస్తున్నారు. ప్లస్ స్థానికుడు ఆయన. ఎన్ఆర్ఐ అనేది పేరే కానీ ఈ సంధికి అవతల సంధి ఆయన ఇల్లు. మేము ఇక్కడ ఆడుకునేవాళ్ళం మా ఇండ్ల దగ్గర ఆయనతో. ఇప్పుడు సపోజ్ రాత్రి 12:30కి చేసి మా అమ్మాయి గురించి నేను మాట్లాడితే, అమెరికాలో ఉండి లిఫ్ట్ చేసి ఈ సబ్జెక్ట్ కోర్స్ తీసుకోమనరా, ఆ సబ్జెక్ట్ కోర్స్ మూలన ఆ అమ్మాయి డెవలప్ అవుతుంది, జాబ్ వస్తుందని చెప్పగలిగే కెపాసిటీ ఉన్న మనిషి అతను. ఏ రోజైనా, ఈ రోజుగా ఆ రోజైనా అమెరికాలో ఉన్న లిఫ్ట్ చేశారు. అలా ఉన్న అతను కష్టపడి చేయగలడు. ఇంకోటి చెబుతున్నారండి, రాము గారు గెలవడం వలన జరిగితే సాఫ్ట్వేరు మన గన్నవరం సరౌండింగ్లో డెవలప్ అవుతుంది, యూత్ బాగా డెవలప్ అవుతుంది. రోల్ మోడల్ తీసుకురాగలడు సాఫ్ట్వేర్కి, డౌటే లేదు. రాము గారి గురించి మీరు చెప్తా ఉన్నారు చిన్నప్పుడు స్నేహితులని. ఆయన చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇదితోనే ఆయన ఈ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారా, లేదంటే కాలేజ్ డేస్లో కానీ? లేదండి, గత 5 ఏళ్ళ నుంచి మీకు నేను డైరెక్ట్గా ఆ మాట అనలేదు, కానీ 5 ఏళ్ళ నుంచి నాని గారి మాట్లాడే మాటలకి ఆయనకి బాధ అనిపించినాయి. ఈ గుడివాడ నుంచి అన్న మాటలు మీకు కూడా తెలుసు, అది ఆయన ఏం మాట్లాడతారు అనేది.
ఆ బాధతో ఆయన నేను ఎక్కువ డెసిషన్ తీసుకోవాలి, ఆయన నా బాధ్యతలు అయిపోయినాయి, ఇక్కడికి వచ్చి గుడివాడ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నేను సర్వీస్ చేయాలి, రోల్ మోడల్ చేయాలి, ఆ ఉద్దేశంతో రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను, మనకి ఈ రాజకీయాల్లో ఈ రొచ్చులో అనవసరం, ఎందుకు రాము అన్నాం. కాదురా, వస్తాను, డెవలప్ చేయాలి గుడివాడికి, అదేంటో నేను చూపిస్తానన్నారు. ఇవాళ అంత కఠినంగా తిరిగేవాళ్ళు ఎవరండి ఎన్ఆర్ఐ? రోజు ప్రతి వాళ్ళని టచ్ చేస్తున్నారు. మీరు వెనకాల వెళ్ళి చూడండి, ప్రతి ఇంట్లో లోపలికి వెళ్ళి కూడా పలకలిస్తున్నారు. రేపు ఇదే సిచ్యువేషన్లో ఆయన వైట్ పేపర్ అండి, ఇంకోటి చెబుతున్నాను, ఆయన కరప్షన్ మనిషి కాదు. ఎన్ఆర్ఐ కష్టపడి సంపాదించాడు. 30 రూపాయలు స్కూల్లో ఫీజు కట్టాలన్నా కడతానికి ఎత్తుక్కున్నారు వాళ్ళ పేరెంట్స్. ఏ స్టేజ్కి వెళ్ళారో చూడండి. ఆయన ఎత్తుక్కున్న వైట్ పేపర్, ఆయనంతా కష్టార్జితం. ఇవాళ దార పోస్తుందంతా కూడా కష్టార్జితమే. రేపు అలా కూడా చేస్తాడు ఆయన. సో నల్లేరుపై నడకే అంటారా విజయం అనేది? సార్, నేను మాట్లాడేది మాట్లాడచ్చు, రేపు నేనే వైసీపీకి అయ్యచ్చు. ప్రజలు ఏమీ అర్థం చేసుకోలేం మనం. అది వాళ్ళ మనసులో ఉండి ఓటు మార్చగలిగితే రాము గారు నల్లేరు మీద నడక, అది ప్రజలు అర్థం చేసుకోవాలి.